హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎక్వేరియం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి ఎక్వేరియం ఎంత బాగుందో. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఎక్వేరియము. చూడండి ఎంత బాగుంది. మధ్యలో బుద్ధుడి విగ్రహము ఇలా పెట్టేసి దాని వెనుక ఈ వాటర్ బబుల్స్ అనేవి పెట్టేశారు. చూడండి ఎక్వేరియంలో గప్పి ఫిష్లు అలాగే ఈ నత్తలు కూడా ఉన్నాయి. సో నాకైతే ఎక్వేరియం అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంతో ఈ ఫిష్ అనేటివి చూస్తారు కదా. సో మా ఇంట్లో కూడా ఎక్వేరియం ఉంది. ఈ ఎక్వేరియం అయితే మా ఇంట్లో ఉన్నదానికి 3 అంతలు పెద్దగా ఉందన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న గప్పి ఫిష్లు. ఈ గప్పి ఫిష్లు బ్రీడ్ కూడా చేశాయన్నమాట. సో బ్రీడ్ చేశాక వాటిని సైడ్ ఒక బాక్స్లో తీసి పెట్టారు మా అన్న వాళ్ళు. అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ ఎక్వేరియం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఈ ఎక్వేరియంకు ఒక లైట్ సరిపోలేదు. ఎక్వేరియం లైట్స్ వేరే ఉంటాయి కదా. సో చాలా పెద్దగా ఉంది కాబట్టి 2 లైట్స్ పెట్టారు. చూడండి ఒక షెల్లో చిన్న చిన్న కలర్ బాల్లను గోటిలాగా ఉంటాయి కదా అవి. ఇదైతే నత్త అండి, చూసారు కదా ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కూడా ఉంది. నేను చూపిస్తాను రెడ్ కలర్ది. ఇక్కడ నుంచి వెళ్ళి గ్లాస్కి పట్టుకుంది. అప్పుడు మళ్ళీ వీడియో అనేది తీసానమాట. సో ఈ పైన ఉన్న చిన్న బాక్స్లో చిన్నగా ఉన్న ఫిషెస్ని వేశారు. ఈ ఫిష్లు గప్పి ఫిష్లు బ్రీడ్ చేశాయన్నమాట. సో బ్రీడింగ్ చేసిన తర్వాత వచ్చిన చిన్న ఫిష్లను వేరే ఉంచారు. చూడండి చిన్న చిన్న ఫిష్లు ఒక 30 వరకు ఉన్నాయి. ఇందులో నుంచి నేను మా ఇంటికి ఒక 2-3 తీసుకెళ్ళాను. చూడండి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో. చూడండి ఇదైతే నత్త ఎంత బాగుంది, కొంచెం ఆరెంజ్ కలర్లో అలా. ఇదైతే మా ఇంట్లో వచ్చాక తీసాను. చిన్న గప్పి ఫిష్లను ఒక 3 తీసుకొచ్చాను. అలాగే నత్తలు కూడా చిన్నవి తీసుకొచ్చాను. ఇవన్నీ పెద్దవి మా ఇంట్లో ఉన్నాయి. ఆ 3 తీసుకొచ్చాను కదా, అవైతే ఈ మా ఫిషెస్ మొత్తం తినేసాయండి. చూడండి వట్టిగా ఒక తీగను అలా ఉంచేసాయి. దున్నపోతుల్లాగా ఈ గోల్డ్ ఫిష్లు ఆ ట్రీని ఉంచనే లేవు, తినేసాయి. ఫుడ్ వేసినా కానీ ట్రీని తినేసాయి. సో లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.